వింటర్ వచ్చేసింది. మనలో చాలా మంది మదర్స్ కి బేబీ స్కిన్ కి ఎలాంటి కేర్ ఇవ్వాలని చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం. బేబీ స్కిన్ అనేది అడల్ట్స్ లాగా కాకుండా చాలా థిన్ గా డెలికేట్ గా ఉంటుంది. అందుకని డ్రై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ ఎక్స్పోజ్డ్ ఏరియాస్, చీక్స్ కానీ, పామ్స్ కానీ, లెగ్స్ కానీ తొందరగా డ్రై అవుతాయి. స్కిన్ కూడా పీల్ అవుతూ ఉంటుంది. అయితే మనం చాలా మంది లోషన్స్, క్రీమ్స్ అప్లై చేస్తాం. మరి లోషన్ బెటరా, క్రీమ్ బెటరా అంటే డెఫినెట్ గా క్రీమ్సే బెటర్. ఎందుకంటే క్రీమ్స్ అనేది ఒక లేయర్ ని ఫార్మ్ చేస్తుంది స్కిన్ పైన. లోషన్ అయితే ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తొందరగా ఉంటాయి, తొందరగా డ్రై అవుతూ ఉంటుంది. బేబీ ప్రొడక్ట్స్ లోనే క్రీమ్స్ ని చూస్ చేసుకోండి. దాంట్లో టాలెట్స్ కానీ, పారాబెన్స్ కానీ లేకుండా చూసుకోండి. బేబీ కనుక చాలా డ్రై స్కిన్ ఉన్నట్లయితే ఎవ్రీ 2 hours ఒకసారి కూడా క్రీమ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫ్రాగ్రెన్స్ తక్కువ వచ్చే వాటిని చూస్ చేసుకోండి. ఎందుకంటే కెమికల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వింటర్ లో అయితే మెయిన్ గా బాడీ అంతా కవర్ చేసే క్లాత్స్ వేయండి. హెడ్, పామ్స్, సోల్స్ కూడా కవర్ అయ్యేటట్టు సాక్సెస్, గ్లౌస్ వేసుకోండి. అదే న్యూ బోర్న్ బేబీస్ కి వచ్చేసరికి ఈ సీజన్ లో అంటే మనకు వెయిట్ ని బట్టి చాలా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీక్వెంట్ బాతింగ్ అనేది అవసరం లేదు. మీ పీడియాట్రిషియన్ అడ్వైస్ చేసినట్లు బాతింగ్ చేయించండి. అదే నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా డ్రై స్కిన్ ఉన్నట్లయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ల్యూక్ వామ్ వాటర్ లో వైపింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ సార్లు బేబీ మౌత్, చీక్స్ వాష్ చేస్తూ ఉంటాం కదా, ఇది కూడా డ్రైనెస్ ని కాజ్ చేస్తుంది. సో ఎవ్రీ టైం వాష్ చేయకుండా వైప్ చేసుకోండి, సరిపోతుంది.